చక్రవర్తి కనిష్కుడు క్రీస్తు శకం 78 నుండి 102. కుషాణ చక్రవర్తులలో అత్యంత శక్తివంతుడు కనిష్కుడు. ఇతని గురించి మరికొన్ని విశేషాలు. రాజధానులు: 1 పురుషపురం, ప్రస్తుత పెషావర్, పాకిస్తాన్. 2 మధుర, ఉత్తరప్రదేశ్. బిరుదులు: దేవపుత్ర, సీజర్ మరియు బౌద్ధమత వ్యాప్తికి చేసిన కృషి వల్ల రెండవ అశోకుడు అని పిలుస్తారు. శక యుగం క్రీశ 78లో కనిష్కుడు పట్టాభిషేకం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని శక యుగం ప్రారంభమైంది. దీనినే భారత ప్రభుత్వం 1957లో అధికారిక క్యాలెండర్గా నేషనల్ క్యాలెండర్ ఆమోదించింది. బౌద్ధమతం: కనిష్కుడి కాలంలోనే కాశ్మీర్లోని కుండలవనంలో 4వ బౌద్ధ సంగీతి జరిగింది. ఇక్కడే బౌద్ధమతం హీనయానం, మహాయానంగా విడిపోయింది. కళలు: ఇతని కాలంలో గాంధార, మధుర శిల్ప కళలు బాగా అభివృద్ధి చెందాయి.